సస్పెన్స్ మెయింటైన్ చేయడం అన్నది సూపర్ స్టార్ మహేష్ కే చెల్లిందా? అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో ఆయన ప్రత్యేకతే వేరా? అంటే అవుననే అనాలి. రాజమౌళి పాన్ ఇండియా సక్సెస్లు అందుకున్న తర్వాత మహేష్ అతడితో ఎప్పుడు పనిచేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆ ఛాన్స్ రాజమౌళి 2 సక్సెస్లు అందుకునే వరకుగాని తీసుకోలేదు. ఇద్దరు కలిసి పనిచేస్తారనే ప్రచారం జరిగిందిగాని కలిస్తే గ్లోబల్ స్థాయిలో రంగంలోకి దిగుతారన్నది ఎవ్వరూ ఊహించనిది. SSMB 29తో ఏకంగా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, NTR, ప్రభాస్ లాంటి స్టార్లు తదుపరి ఫలానా డైరెక్టర్తో పనిచేస్తారని ఓ సినిమా సెట్స్ లో ఉండగానే క్లారిటీ వస్తుంది. కానీ మహేష్ విషయంలో మాత్రం ఆ క్లారిటీ రావడం లేదు. గేమ్ చేంజర్ సెట్స్ లో ఉండగానే చరణ్ లైనప్ లీకైంది. బుచ్చిబాబుతో RC16, సుకుమార్తో RC17 ఉంటాయని హింట్ ఇచ్చేశారు. అన్నట్లుగానే పట్టాలెక్కించారు. యంగ్ టైగర్ NTR కూడా దేవర చేస్తోన్న సమయంలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. కంటిన్యూటీగా బ్యాక్కొటేషన్ దేవర 2 బ్యాక్కొటేషన్ ఉంటుందని ప్రచారం సాగిందిగాని తారక్ పార్ట్ 2 తాత్కాలికంగా బ్రేకులు వేసి డ్రాగన్ పట్టాలెక్కించారు. ఈ సినిమా తర్వాత దేవర 2 మొదలవుతుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించడం అన్నది జరుగుతుంది. ప్రస్తుతం బ్యాక్కొటేషన్ రాజాసాబ్ బ్యాక్కొటేషన్ పౌజీ బ్యాక్కొటేషన్లతో బిజీగా ఉన్నాడు. ఈ రెండిటి తర్వాత బ్యాక్కొటేషన్ స్పిరిట్ బ్యాక్కొటేషన్ మొదలవుతుంది. అటుపై బ్యాక్కొటేషన్ కల్కి 2 బ్యాక్కొటేషన్ పట్టాలెక్కుతుంది. ఈలోగా మరిన్ని ప్రాజెక్టులు కన్ఫర్మ్ అవుతాయి. కానీ మహేష్ మాత్రం SSMB 29 తర్వాత ఏ దర్శకుడితో పనిచేస్తాడు అన్నది ఊహకి కూడా అందడం లేదు. అతడి రేసులో ఏ డైరెక్టర్ పేరు కూడా వినిపించడం లేదు. ఇలా సీక్రెట్ కమ్ సస్పెన్స్ మెయింటైన్ చేయడం అన్నది మహేష్ కే చెల్లింది.